మనకి 3తో నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, క్యాలెండర్‌లో ఎన్నొస్తాయి మీకు? 3, 12, 21, 30 4 నెంబర్స్ ఉంటాయి. మీరు 1 తీసుకోండి, 2 తీసుకోండి, 3 తీసుకోండి. 5 అనే నెంబర్ నుంచి తగ్గుతాయి మీకు. 5 కానీ, 6 కానీ, 7 కానీ, 8 అవి 3లోనే వస్తూ ఉంటాయి. అంటే నెంబర్స్‌ని మీరు మధ్యకి డివైడ్ చేసినట్లయితే 1కి ఏమొస్తుంది మీకు? 1, 10, 19, 28. 2కి ఏమొస్తుంది మీకు? 2, 11, 20, 29. అలా 3కి వచ్చేటప్పటికి 3, 12, 21, 30. వీటిల్లో డైరెక్ట్ 3, 30 బ్రహ్మాండం అండి. అసలు వీళ్ళ ఇంటెలిజెన్స్‌కి మనం పేర్లు పెట్టలేము. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు కూడా ఆ నెంబర్స్‌లో పిల్లలు కనపడిపోతూ ఉంటారు. అంటే క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం కానివ్వండి, క్లాస్‌లో ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఐడెంటిటీ తెచ్చుకోవడం కానివ్వండి, ఆర్ఎల్స్ లైఫ్‌లో ఇంటెలిజెన్స్ ఎక్కడ యూజ్ అయితే అక్కడ ఇంటెలిజెన్స్‌ని వాడేసుకోవటం. ఈ 2 నెంబర్లకి తెలిసినట్టుగా 12కి, 21కి తెలీదు. 12 వద్దని చాలామంది ఎందుకు అంటామంటే ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ ఉంటుంది మీకు. 21ని వద్దెందుకు అంటాము అంటే టెంప్ట్ అయిపోతాము. అవతల వాడి కష్టానికి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి ఇచ్చేసేయటము. రేపు ఎగ్జామ్ అని అంటే పిల్లలైతే ఈరోజు మనం కష్టపడి రాసిన నోట్బుక్ని వాడికి ఇచ్చేసేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈ 12, 21లో మోసపోవటం అనేది ఎక్కువ. ఎన్ని ప్రయత్నాలు జరిగినా, ఎన్నిసార్లు జరిగినా 12కి బుద్ధి రాదు. ఎన్నిసార్లు మోసపోయినా 21 తన పందాన్ని మార్చుకోదు. బట్ 3 కానీ 30 కానీ అలా కాదు. వాళ్ళని మోసం చేయడం కష్టం. 13 అయితే మీరు ఇన్ఫ్లుయెన్స్ కూడా చెయ్యలేరు. వాళ్ళకి ఏం కావాలో అది చేసుకోగలరు. ఈ సిరీస్లో మనకి బిజినెస్ నెంబర్ ఒకటి ఉందండి, 57 బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఒక కంపెనీ నేమ్లో కానివ్వండి, మన ఫర్మ్ నేమ్స్లో కానివ్వండి, 57 అనేది పడింది అనుకోండి, ఆ కంపెనీ రన్ అవ్వడానికి, మనీని అక్యుములేట్ చేయడానికి 57 మీకు 100% యూజ్ అవుతుంది. అది 57 ఉండాలి మొత్తం అంతా కలిపేస్తే. కానీ ఈ 57 పేరు ఎవరైతే నేమ్లో పేరు పెట్టుకోవాలి ఫర్మ్ అనుకుంటారో వాళ్ళు 3లో కానీ 30లో కానీ పుట్టిన వాళ్ళే ఉండాలి. దయచేసి 12 కానీ 21 కానీ 57 జోలికి వెళ్ళకండి, పనికిరాదు.